హలో ఫుడీస్, వెల్కమ్ టు ఆదన్ ఫుడ్ అండ్ ట్రావెల్. నేను మీ చైతు. ఈరోజు మనం వచ్చేసాము యూసుఫ్గూడలో ఉన్న మెట్టూస్ కిచెన్కి. ఇది ఒక క్లౌడ్ కిచెన్. వీళ్ళ దగ్గర మోర్ దెన్ 50 డిషెస్ ఉన్నాయంట. సో అన్ని టేస్ట్ చేయలేను, కానీ కొన్ని టేస్ట్ చేసేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి నేను ఈరోజు వచ్చేసాను. సో లోపలికి వెళ్ళిపోదాం, చేయండి. సో చూసారు కదా, ఇంత పెద్ద ప్లేట్లో మనకి మొత్తం ఫుడ్ వచ్చేసింది. సో ఏమేమి డిషెస్ వచ్చాయని నేను మీకు చెప్తాను. చికెన్ 65 అండ్ ఇది క్రిస్పీ ఫిష్, క్రిస్పీ చికెన్, పన్నీర్ మెజెస్టిక్, చికెన్ మెజెస్టిక్, మెట్టూస్ కిచెన్ స్పెషల్ చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఫస్ట్ నేను చికెన్ 65 టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూసారా, చికెన్ 65 మొత్తం కలర్ఫుల్గా ఉంది అండ్ వెల్ కుక్డ్. చాలా అంటే చాలా బాగుంది. ఇది స్నాక్ ఐటమ్ కదా. ఇది వచ్చేసి క్రిస్పీ ఫిష్, మొత్తం పైన అంతా క్రిస్పీగా, లోపల టేస్ట్ అయితే ఇచ్చి పడేశారు. అంటే ఆ క్రిస్పీనెస్ అండ్ అట్లనే లోపల ఆ స్మూత్నెస్ ఫిష్ది సూపర్ ఉంది. సో ఇది వీళ్ళ దగ్గర స్పెషల్ అంట, గార్లిక్ సాస్ అండ్ దీనికి కాంబినేషన్ పెట్టారు, క్రిస్పీ చికెన్కి క్రిస్పీ ఫిష్కి. నాకు తెలిసి ఈ క్రిస్పీ ఫిష్, ఈ క్రిస్పీ చికెన్ ఎవరైనా ట్రై చేశారంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్కి ఫిదా అయిపోతారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్రిస్పీ చికెన్. యమ్మీ క్రిస్పీ చికెన్ అండ్ క్రిస్పీ ఫిష్ సూపర్ ఉన్నాయి. పన్నీర్ మెజెస్టిక్ ట్రై చేద్దాం, బడా పీస్. బాగుంది, స్మూత్గా. వెజ్ లవర్స్, ఐఎమ్ షూర్ యూ డెఫినెట్లీ గోనా లవ్ ఇట్. బాగుంది. ఇప్పుడు నేను చికెన్ మెజెస్టిక్ ట్రై చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. ఇంత మంచిగా కుక్ చేశారంటే లిటరలీ. యాక్చువల్లీ నాకు ఫుడ్ పెట్టినప్పటి నుంచి నా కళ్ళన్నీ దీని మీదే ఉందన్నమాట. ఇదేంటంటే ఆవకాయ బిర్యానీ. ఆవకాయ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు, అండ్ నాకు ఇంకొంచెం ఎక్కువ. సో ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసా, ఆవకాయ స్మెల్కి సగం కడుపు నిండిపోద్ది. ఏమన్నా ఉందా అసలు, చాలా బాగుంది. నిజంగా మాటల్లో చెప్పలేను అనమాట. ఎవరికైనా నచ్చాల్సిందే. దీనికి అసలు ఇంకా పేరు పెట్టే అవసరమే లేదు. ఎట్లా ఉందంటే మన ఇంట్లో అప్పుడే చేస్తున్న కొత్త ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయ టేస్ట్. అట్లనే బాస్మతి రైస్ బిర్యానీ, ఇది నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నేను బెట్గా చెప్తాను, చాలా బాగుంది. మామూలుగా పన్నీర్ బిర్యానీ తిన్నాం, కానీ ఫ్రైడ్ పన్నీర్ నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. చూసారా, అంత ఫ్రై అయిపోయింది మంచిగా మనకి. మొత్తం ఆ ఫ్రైడ్ పన్నీర్ టేస్ట్ అంతా బిర్యానీకి బట్టి. ఇది రెగ్యులర్ పన్నీర్ బిర్యానీ టేస్ట్ లేదు, ఇది ఫ్రైడ్ ఏదైతే ఉందో ఆ పన్నీర్ టేస్ట్ వచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఇది మెట్టు స్పెషల్ ఫ్రైడ్ బోన్లెస్ బిర్యానీ అంట. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చెప్తాను. ఈ మెట్టూస్ కిచెన్ స్పెషల్ బిర్యానీ అయితే నిజంగా స్పెషల్ అండి. బయట ఎక్కడా కూడా ఇట్లాంటి బిర్యానీ మీకు దొరకదు.
మంచిగా సూపర్ ఫ్రైడ్. ఇదైతే చూసారా ఎంత గట్టిగా అంటే లైక్ మంచిగా ఫ్రై అయిపోయింది. జనరల్లీ మనం ఇంట్లో ఎట్లయితే ఫ్రై చేసుకుంటామో అట్లానే ఉంది. అండ్ టేస్ట్ అయితే ఇర్రగా తీశారు, చాలా బాగుందండి. సో డెఫినెట్గా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇది మాత్రం టేస్ట్ చేయడం మర్చిపోవద్దు, చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర ఇదే కాదు, మోర్ దెన్ 50 ఐటమ్స్ ఉన్నాయంట. మొత్తం మీకు వెజ్ అండ్ నాన్ వెజ్లో దింపేస్తున్నారు. అండ్ వెజ్లో వచ్చేసి మీకు పన్నీర్ బిర్యానీ, తర్వాత మష్రూమ్ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, అట్లానే ఉలవచారు బిర్యానీ చాలా స్పెషల్ అంట. నాకైతే అప్పుడు అవన్నీ టేస్ట్ చేయడం కుదరలేదు, అందుకని ఆవకాయ ఒక్కటే టేస్ట్ చేశాను. మీరు వచ్చినప్పుడు మాత్రం అవన్నీ టేస్ట్ చేసేసేయండి, ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసేయండి. ఓకే, చాలా బాగుందండి. ఇది ఎందుకు ఇంతమందికి ఫేవరెట్ అంటే ఇది ఇంత బాగుంది కాబట్టి. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ ఎవరు తిన్నా కూడా లైక్ చేస్తారు ఇది, ఐఎమ్ షూర్. మంచిగా ఫ్లేవర్స్, బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి. ఇందులో మనకి గ్రేవీ ఇచ్చారనమాట. ఈ గ్రేవీతో అంటే ఈ మిర్చి కసాలాతో ఈ బిర్యానీ కూడా చాలా బాగుంది. రైతా విత్ చికెన్ బిర్యానీ యాక్చువల్లీ కాంబినేషన్ బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఎంత బిర్యానీ తిన్నా లాస్ట్లో కొంచెం ఆ రైతా తగిలిచ్చి తింటే ఆ తృప్తే వేరుంటుంది. వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే అమేజింగ్ ఉందండి. ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక 4 బిర్యానీస్ ట్రై చేశాను, స్టార్టర్స్ ట్రై చేశాను. అండ్ వాటి టేస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ ఇట్లానే వీళ్ళ దగ్గర ఉన్న రిమైనింగ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వరకు మనం బిర్యానీస్ తిన్నాము, బట్ వీళ్ళు ఆంధ్ర స్టైల్ బగారా రైస్ స్టార్ట్ చేస్తున్నారు విత్ ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్తో పాటు. ఇవే ఇంత బాగున్నాయంటే ఇంకా అవి ఇంకెంత బాగుండాలి. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అనమాట ఈ ఫుడ్ని అయితే. డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అట్లానే లొకేషన్ కూడా ఇస్తాము. సో వెళ్ళేసి మంచిగా ఈ మెట్టూస్ కిచెన్కి వచ్చేసి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేయండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు ప్రశాంత్ అండి, ప్రశాంత్ సుగ్గల. ఓకే, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి మెట్టూస్ కిచెన్? సో ఇది రీసెంట్గా 2 months బ్యాకే స్టార్ట్ అయింది. సో క్లౌడ్ కిచెన్ ఇది నాకేంటంటే రెస్టారెంట్ స్టైల్ అట్లా కాకుండా గివ్ దెమ్ అంటే పీపుల్కి మంచి టేస్ట్ క్లౌడ్ చిన్న కిచెన్లో మొత్తం క్లోజ్ చేయాలని అలా చూసాను. ఓకే, సో క్యాటరింగ్ అవైలబిలిటీ ఏమన్నా ఉందా? సో వీ టేక్ ఆల్ టైప్ ఆఫ్ క్యాటరింగ్స్, బర్త్డే పార్టీస్ కాడి నుంచి బిగ్ ఫంక్షన్స్, లేదు అంటే రియల్ ఎస్టేట్. వీళ్ళకి రీసెంట్గా ఏంటంటే మనం చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వీక్లీ ఇప్పుడు ప్రతి వీక్కి 1000 పీపుల్కి ఇస్తున్నాము. ఓకే, సో 1500 ఎనీథింగ్ ఫ్రమ్ దర్ ఈస్ నో కౌంట్ ఆఫ్ పీపుల్, అన్లిమిటెడ్ కైనా ఇవ్వగలను నేను. ఓకే, సో ఇక్కడ మోస్ట్ స్పెషల్ డిషెస్ వెజ్ వచ్చేసి సో రీసెంట్లీ చెఫ్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఆవకాయ బిర్యానీ. అది చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఆల్మోస్ట్ మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా ఇక్కడ వెంకటగిరిలో దాదాపు ఆవకాయ బిర్యానీ అందరు టేస్ట్ చేశారు. నెక్స్ట్ పన్నీర్ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ అనేది బాగా ఇక్కడ రన్నింగ్ ఐటెం వెజ్లో. నాన్ వెజ్ వచ్చేసి ఆవకాయ చికెన్, సాంబార్ చికెన్ అనేది. అండ్ ఆంధ్ర స్టైల్ రీసెంట్గా కొత్తగా స్టార్ట్ చేసాం విత్ ఆల్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్, బగారా రైస్ ఇస్తాం. ఓకే ఓకే, సో దీని లొకేషన్ ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పేస్తారా? షూర్, మనకి 2 మెట్రో స్టేషన్స్ దగ్గరనే, ఒకటి జూబ్లీ నెంబర్ 5 బస్ స్టేషన్, ఒకటి యూసఫ్గూడ మెట్రో స్టేషన్. ఈ రెండిట్లో మిడిల్ ఉంటుంది. ఇది జూబ్లీ హిల్స్ వెంకటగిరి కింద వస్తుంది. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కిచెన్ నెంబర్ డైరెక్ట్ ఉంటుంది. బడా ఆర్డర్స్ ఏదైనా ఉంటే కిచెన్ ఆర్డర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్ నా నెంబర్ ఇస్తారు. సో ఐ గివ్ ఫర్ మోర్ డిస్కౌంట్ ఫర్ దెమ్. ఓకే, సో కిచెన్ నెంబర్ చెప్తారా? 8790337592. Okay, so and you can also contact at mettuskitchen@gmail.com at any cost. Okay, so Swiggy, Zomato. సో మనం స్విగ్గీ, జొమాటో అండ్ న్యూ ట్రెండ్ వచ్చేసి పెట్ పూజ వాళ్ళు ఏదో ఆన్లైన్ ఆర్డరింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. మనం త్వరలో మెట్టూస్ కిచెన్ దాంట్లో కూడా కొలాబరేట్ అవుతుంది.
సో అండ్ ఇంకొకటి మెయిన్గా స్విగ్గీ జొమాటోనే కాకుండా ఇక్కడ లోకల్ నియర్ 10 to 12 కిలోమీటర్స్ ఉన్న పీపుల్ ఎవరైనా మా దగ్గర వాట్సాప్కి మెసేజ్ చేసి మాకు కాల్ చేసి వాళ్ళ ఆర్డర్ మొత్తం లిస్ట్ పెట్టేసి మాకు చెప్తే మేము ఫ్రీ హోమ్ డెలివరీ మోర్ దెన్ 1250 రూపీస్ 10 to 12 కిలోమీటర్స్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెలివరీ 10 to 12 కంటే ఎక్కువ ఉన్నా కూడా వీ డెలివర్ దెమ్ బట్ హౌ మచ్ చార్జ్ దే నీడ్ టు గో అండ్ పే ఫర్ దెమ్. ఓకే ఓకే. సో ఇదైతే చాలా బాగుంది. మీరు 1250 కంటే ఎక్కువ కనుక ఛార్జ్ చేస్తే మీకు డెలివరీ ఫ్రీ అంట అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ రేడియస్లో. అండ్ ఈ ఐడియా అయితే చాలా బాగుందండి. సో ఇదండి ఈరోజు మెట్టూస్ కిచెన్. ఫుడ్ అయితే చాలా సూపర్ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ ఫుడ్ను ఆర్డర్ పెట్టేసుకొని లేదంటే టేక్ అవే తీసేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేసేయండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. ఇలాంటి మంచి మంచి రెస్టారెంట్స్ మీకు ఏమైనా తెలిస్తే మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా అక్కడికి వెళ్ళేసి ఆ రుచి అంతా టేస్ట్ చేసేసి ఆ రుచిని మీకు కూడా పరిచయం చేసేస్తాం.